హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటికే మనం వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, అలాగే పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి, అలాగే మార్క్స్ రేంజ్ అనేవి చూస్తా ఉన్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మార్క్స్ రేంజ్, అలాగే కట్ ఆఫ్. ఇది అభ్యర్థులు మన కోసం తమ మార్కులు పోస్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఎప్పుడు రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత దాంట్లో భాగంగా ఇంచుమించు ఒక 90 మంది మార్క్స్ మనం ఇక్కడ అంటే ఇచ్చిన వాళ్ళలో హైయెస్ట్ మార్క్సే మనం తీసుకోవడం జరిగింది. చాలామంది ఇవ్వడం జరిగింది. ఒక 90 మందిని ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ ఇది చూసినట్లయితే కర్నూలు డిస్టిక్కి సంబంధించి కర్నూలు డిస్టిక్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మార్క్స్ రేంజ్ ఇది. ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 2 అంటే స్టార్టింగ్ ఎస్సీ గ్రూప్ 2 ఇక్కడ మనకు వచ్చిన వాటిలో హైయెస్ట్ 78 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే బీసీడీ 75, అలాగే ఓసీ 75, అలాగే ఓసీ 74.82, అలాగే ఓసీ 74.3. ఇంచుమించు ఒక 90 మంది అభ్యర్థులు, 90 మందికి సంబంధించిన హైయెస్ట్ మార్క్స్ అనేవి మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఈ కట్ ఆఫ్ రేంజ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి. అలాగే మీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు కౌంట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 74.27. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 2నే టాప్ హైయెస్ట్ 78. ఇలా టాప్లో ఉన్న వాటి గురించి మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓపెన్లోనే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ గురించి మనకు ఆ భయం లేదు. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 2 74.27, ఎస్సీ గ్రూప్ 2 74.27. అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ 74 మార్క్స్ ఓపెన్ ఓసీ. ఓకే, ఓసీ చూడండి ఇక్కడ 74 మార్క్స్. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చి 73.2, ఈడబ్ల్యూఎస్ 72.3, 73.5, బీసీబీ 73.5, అలాగే బీసీబీ 72.69, అలాగే బీసీబీ 72.5, అలాగే ఓసీ 72.4, బీసీఏ 72.2. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 చాలా ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే బీసీబీ క్యాండిడేట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. చూడండి, బీసీఏ రైట్ బీసీఏ 72.2, అలాగే ఎస్సీ గ్రూప్ 2 71.62, ఎస్సీ గ్రూప్ 3 71.47, బీసీబీ 71.43, బీసీఏ 71.4. రైట్, అలాగే బీసీబీ 71.33, అలాగే బీసీబీ 71.3, అలాగే ఎస్సీ గ్రూప్ 2 71 మార్క్స్. మరొకసారి చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 71, ఎస్సీ గ్రూప్ 2 70.9, ఓసీ 70.8, అలాగే బీసీబీ 70.24, అలాగే బీసీఏ 70.1, బీసీబీ 70.2, బీసీడీ 69.6. ఇక్కడ చూడండి, 60స్లోకి వచ్చేసినాయి. అంటే 70 వరకు మనం చూసినట్లయితే ర్యాంక్స్ ఎంతమంది ఉన్నారు, మనం తీసుకున్న వాళ్ళలో టాప్ 25 మెంబర్స్ 70 అబోవ్ ఉన్నారు అంతే. ఆ తర్వాత ఇక అందరూ కూడా డౌన్కి వచ్చేసారు. ఇక్కడ చూడండి, టాప్ 25 మెంబర్స్ మాత్రమే 70 అబోవ్ ఉన్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కిందకు వచ్చేసారు. ఇక్కడ చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. బీసీడీ 69.6, ఓసీ 69.5, బీసీఈ 69.4, బీసీసీ 69. రైట్, బీసీసీ 69. అలాగే ఎస్సీ గ్రూప్ 2 బీసీసీ ఏమో 69, ఎస్సీ గ్రూప్ 2 69, అలాగే బీసీబీ 68.876, బీసీబీ 68 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 2 68, బీసీఈ 68, ఎస్సీ గ్రూప్ 3 67.78, అలాగే బీసీఈ వచ్చి 67.73. అలాగే బీసీఈ ఇక్కడ వచ్చారు మనకి బీసీఈ క్యాండిడేట్స్ 67.73 మార్క్స్ దగ్గర బీసీఈ క్యాండిడేట్ వచ్చారు. అలాగే 67.567 ఇది కూడా బీసీనే. అలాగే బీసీడీ వచ్చేసి చూసినట్లయితే ఒకసారి చూడొచ్చు, బీసీడీ వచ్చి 67.37 BCD. Okay, next
బీసీబీ తీస్తే 67.13, ఓహెచ్ కేటగిరీ 67.1, బీసీడీ 67, ఓహెచ్ ఇంకా మనకి ఎక్కడ తగల, ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు మాత్రమే తగులుతున్నారు. మనం తీసుకునే 90-100 మెంబర్స్ని తీసుకుంటే అందులో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఓహెచ్ క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. ఇక బీసీడీ వచ్చి 67, ఈడబ్ల్యూఎస్ వచ్చి 67, బీసీసీ వచ్చి 66.93, బీసీఈ వచ్చి 66.6, ఎస్సీ గ్రూప్ 3 వచ్చి 66.22, రైట్, ఎస్సీ గ్రూప్ 3. అలాగే ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కూడా చాలా తక్కువ మందే వచ్చారు మనకి, 66 మార్క్స్ దగ్గర. ఈ ఎస్సీ గ్రూప్ 3 65.95, బీసీఈ 65.53, బీసీడీ 65.5, బీసీబీ 65.3, అలాగే ఎస్సీ గ్రూప్ 3 గ్రూప్ 2 65.1, అలాగే ఎస్సీ గ్రూప్ 2 64.48, రైట్. నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్ వచ్చి 64.43, ఓసీ 63.84, అలాగే ఓసీ 63.13, బీసీఈ 63, బీసీఏ 63, ఎస్సీ గ్రూప్ 2 62.47, బీసీసీ 62.2, అలాగే బీసీఏ 62 మార్క్స్. అలాగే ఇక్కడ గమనించండి, బీసీబీ 61.8 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 2 61.78 మార్క్స్, రైట్. నెక్స్ట్ బీసీడీ 61.52, బీసీడీ 61.43, బీసీఈ 61.4, బీసీబీ 61.23, అలాగే గ్రూప్ 3 ఎస్సీ గ్రూప్ 3 61.2, ఎస్సీ గ్రూప్ 2 61.13, ఈడబ్ల్యూఎస్ 61. నెక్స్ట్ బీసీఈ 60.7, బీసీబీ 60.23, బీసీఈ 60, ఓసీ 59.93, బీసీడీ 59.5, ఎస్సీ గ్రూప్ 2 59.13, ఎస్సీ గ్రూప్ 2 58.37. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇక్కడ మనం చూసినట్లయితే 60 మార్క్స్ వరకు మనం తీసుకున్న 90 మెంబర్స్లో టాప్ 70 90 మెంబర్స్ని తీసుకుంటే 73-75 మెంబర్స్ వరకు మరి 60 మార్క్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే టాప్ 25 వరకు చూసుకుంటే టాప్ 25లోనే 70 వరకు ఉన్నారు. ఆ తర్వాత ఇంచుమించు ఒక 50 మెంబర్స్ 60 రేంజ్లో ఉన్నారు. అంటే 60-70 మధ్య ఇంచుమించు ఒక 50 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్. అలాగే ఆ తర్వాత ఇక అందరూ 50 బిలో వచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ విషయం. ఓసీ క్యాండిడేట్స్ 59.93, బీసీడీ 59.5, ఎస్సీ గ్రూప్ 2 59.13, ఎస్సీ గ్రూప్ 2 58.37, బీసీబీ 58.1, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీసీబీ కర్నూలు డిస్టిక్ 79, ఓకే. ఇక్కడ చూడండి బీసీబీ వచ్చేసి 57.4, ఈడబ్ల్యూఎస్ 56.8, ఎస్సీ గ్రూప్ 2 56.1, బీసీఈ 55.43, బీసీబీ 55.2, బీసీబీ 55, బీసీఏ 54. అలాగే బీసీబీ క్యాండిడేట్స్ ఓవరాల్గా ఈ 90 మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, బీసీఏ ఎంతమంది ఉన్నారు, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ నుంచి బీసీబీ చూద్దాం. బీసీబీ ఓకే, బీసీబీ క్యాండిడేట్స్ 55.2, బీసీఈ వచ్చి 55.43, అలాగే బీసీబీ 55, బీసీఏ 54, బీసీసీ 48.2, ఎస్సీ గ్రూప్ 3 48, బీసీడీ 46. ఇక్కడ గమనించారా, మనం 88 క్యాండిడేట్స్ మనం ఇక్కడ తీసుకున్నది 88 క్యాండిడేట్స్ని తీసుకుంటే అందులో మనకి లీస్ట్ 46, హైయెస్ట్ 78. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అది ఇదిగోండి మనకు వచ్చిన క్యాండిడేట్స్లో హైయెస్ట్ 78 మార్క్స్ ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్స్. ఇక్కడ ఒకసారి చూస్తే ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం మనం. ఎస్సీ గ్రూప్ 2 1, 2, 3, అలాగే 4,
5 6 తర్వాత 7 8 అలాగే 9 10 11 12 13 14 15 16 16. ఓకే, ఇక్కడ చూడండి 16 మంది ఉన్నారు. మనం తీసుకున్న ఈ 90 మెంబర్స్లో అప్రాక్సిమేట్గా 16 మంది గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. ఇక్కడ 1 ఇదిగోండి 2 ఇదిగో 3 4 5 6 6 ఓన్లీ 6 మెంబర్స్ ఎస్సీ గ్రూప్ 3 మెంబర్స్ ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 3 మెంబర్స్ ఓన్లీ 6 మెంబర్స్. మనం తీసుకున్న ఈ అప్రాక్సిమేట్ 90 మెంబర్స్లో ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు 6 మెంబర్సు, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు 16 మెంబర్స్, 16 మంది ఉన్నారు. అలాగే బీసీడీ క్యాండిడేట్స్, బీసీడీ చూద్దాం. బీసీడీ వచ్చి 1 అలాగే 2 3 ఇక్కడ చూడండి 4 5 6 7 8 8 ఇంకా ఉన్నారు 8 9 మొత్తం 9 మెంబర్స్ బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే బీసీబీ చూద్దాం. బీసీబీ చూద్దాం. బీసీబీ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అంతే 19 మెంబర్స్ ఉన్నారు. బీసీబీ క్యాండిడేట్స్ 19 మెంబర్స్ 19 మంది ఉన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ 1 2 3 4 5 ఐదుగురు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5. బీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది చూద్దాం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5 ఉన్నారు ఈ 90 మెంబర్స్లో. బీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? 1 తర్వాత 1 2 3 అలాగే బీసీఏ వాళ్ళు 3 4 5 6 జస్ట్ 6 ఉన్నారు బీసీఏ. నెక్స్ట్ బీసీసీ క్యాండిడేట్స్ చూద్దాం. బీసీసీ వచ్చేసి 1 2 2 3 బీసీసీ క్యాండిడేట్స్ 3 ఉన్నారు ప్రస్తుతం. ఇంకెక్కడ ఎవరిని ఉన్నారు? 4 మొత్తం 4 ఉన్నారు బీసీసీ క్యాండిడేట్స్ 4. నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్స్ 1
బీసీఈ క్యాండిడేట్స్ ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మెంబర్స్ ఉన్నారు. బీసీఈ క్యాండిడేట్స్ 12 మంది. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన విషయాలు మనం తర్వాత చూద్దాము. కంపల్సరీ ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.